చూస్తే యాదవులను కించపరచాలని తాను మాట్లాడలేదని వివరణ ఇచ్చారు ఏపీ ప్రభుత్వ సలహాదారు చాగంటి కోటేశ్వరరావు. అయితే ఒకవేళ యాదవుల మనోభావాలు దెబ్బతింటే కనుక క్షమించాలని కోరారు. యాదవులంటే తమకు అభిమానమని అన్నారు. అది కూడా పరమ అమాయకత్వం గురించి మాట్లాడతాం. అంటే పాపం ఆవిడికి కుడి ఎడమ తెలియదండి అంటాం. కుడి ఎడమ తెలియదు అంటే ఒకటి అమాయకురాలు, రెండు ఏది ఇచ్చేయచ్చు ఏది ఇచ్చేయకూడదు అన్నది కూడా తెలియదు. ఆ ప్రేమ పొంగులో ఏదైనా ఇచ్చేస్తారు. వాళ్ళకి ఇంకా కాపట్యం ఉండదు. అయ్యో ఇది ఇచ్చేయడమా అన్న దాపరికం కూడా ఉండదు. ఆ త్యాగానికి అంతు ఉండదు. అలాంటి వాళ్ళని ఇప్పటికీ ఏమంటారంటే ఆ తల్లి డొక్కా సీతమ్మ గారా కుడి ఎడమ లేదండి ఆవిడికి అంటారు. అది కీర్తించడానికి ఒక తెలుగు నానుడి అంతే. అంతేగాని అంటే ఈ వెర్రి గొల్లవాడు అనే దానికి ఏమన్నా మీనింగ్? వెర్రి గొల్లవాడు అన్న మాట తప్పు వాడకూడదు. అది దుర్యోధనాదులు కృష్ణుడి పట్ల ఏదో ధూర్తతనంతో అన్నారు కానీ అసలు కృష్ణుడు వెర్రి గొల్లవాడేది ఎవరు నమ్ముతారండి? పరిపూర్ణావతారం మహాజ్ఞాని భగవద్గీత ఇచ్చిన వాడు ప్రస్థానత్రయంలో ఒకటి కృష్ణరాయ బాలం అంత గొప్పది. ఆయన వెర్రి గొల్లవాడేంటి? ఆయన ఏం వెర్రి గొల్లవాడు కాడు, అలా అనుకున్నవాడు వెర్రివాడు. అయితే మా యాదవుల మీద మీకు మనసులో ఏ ద్వేషం లేదు? అసలు ద్వేషం ఏమిటంటే ప్రేమ ఒక్కటే ఉంది. అయినా కూడా నా మాటలు మీకు ఏమైనా ఇంకొకలాగా వినిపించి దానివల్ల మీ మనసు బాధపడి ఉంటే నేను క్షంతవ్యుడు. కానీ నేను మనఃపూర్వకంగా మాత్రం అసలు ఆ మాట అనలేదు. మిమ్మల్ని కించపరచాలి, గాయపరచాలన్న భావన నాకుంటే అలా అనను. కాబట్టి భాగవతం చెప్పినప్పుడు ఎన్ని మాటలు నేను యాదవులకి పెద్దపీట వేసి మాట్లాడానో చదివితే వింటే ఆయనకు అసలు అటువంటి భావన లేదు అన్నది సుస్పష్టంగా కనబడుతుంది. అయితే దీని మీద మా యాదవులు అంటే మీకు మంచి అభిప్రాయం ఉంది కదా? అసలు మంచి కాదు, కౌగులించుకుంటా. అంత కించపరిచే ఉద్దేశాలు అయితే లేవు. ఎందుకంటే అసలు కించపరచడం, ప్రేమ కలిగిన వాళ్ళని ఎవరైనా కించపరుస్తారండి? ఎందుకు కించపరచడం? అసలు ఆ సమస్య లేదు. అయితే ఒక ఈటీవీలో మీరు దాని మీద ఒక వివరణ కూడా ఇస్తారు కదా? మీ వాళ్ళు ఎవరో నాకు మధ్యాహ్నం ఫోన్ చేశారు. తప్పకుండా నేను వివరణ ఇస్తాను. ఎందుకనంటే ఇప్పుడు మీరు ముఖతః ఉన్నది చెప్పడం తేలిక, ఎక్కడో ఉన్న వారికి ఫోన్లో చెప్తే సరిగా అవదండి. అందుకని మీరు ఈటీవీలో వచ్చిన దాని మీద కదా బాధపడుతున్నారు. ఆ టీవీ ద్వారానే నేను మీకు వివరణ ఇస్తానండి అని చెప్పా. తప్పకుండా